రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన, దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు సంక్రాంతిలోపే రైతు బంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఆలోచించని విధంగా ఒక విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఓట్ల కోసం ఆ మాట చెప్పకపోయినా, రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు దాన్ని ఏ రూపంలో వాడుకున్నా వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్లేకుండా, దండం పెట్టే అక్కర్లేకుండా, దఫ్తర్ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర్లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు టింగు అనుకుంటే సప్పుడు అయ్యకుండా బ్రహ్మాండంగా ఖాతాలో పైసలు పడుతుండే. 1 కాదు, 2 కాదు, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. అదే మాదిరిగా 12వ సీజన్ కూడా మేము వేసేందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం. 12వ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి ఆపిండు. లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం. 7,500 కోట్లు మేమే వేస్తుంటాం. ఈ ప్రభుత్వం వచ్చింది, సరే, డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా, అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో, ఏదైతే దేశంలోనే అత్యంత అద్భుతమైన పథకంగా ఉన్న ఆరోగ్యశ్రీని తమ స్వార్థం కోసం ప్రైవేట్ బీమా కంపెనీకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆయన వెల్లడించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వీటిని పెట్టారని చెప్పి ఇవాళ వాటిని నీరుగార్చారు. సచివాలయ వ్యవస్థ నీరుగార్చారు, సరే దాన్ని తీసేయండి. ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ని పూర్తిగా నీరుగార్చారు. 17 మెడికల్ కాలేజ్ చేస్తే వీటిని ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరంగా చేయాలని, ఇవాళ అన్నీ ప్రైవేట్ చేస్తే అంటే ఒక ప్రభుత్వం, నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యాన్ని, విద్యని ప్రభుత్వమే ప్రతి పేదవాడికి కూడా అందించాలి. అలాంటిది ఇవాళ వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలి. వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు ప్రీమియం చెల్లిస్తా ఉన్న 2,500 రూపాయలు ప్రీమియం ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తాలని మీరు భావిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే టోటల్గా ప్రీమియం చెల్లించాల్సిన అమౌంట్ చూస్తే 3,750 కోట్ల రూపాయలు వస్తుంది. మనకయ్యే ఖర్చు 4,000 కోట్లు ఆరోగ్యశ్రీలో. ప్రీమియంకి దీనికి రెండింటికి పెద్ద తేడా లేదు. సో మీరు ఇవాళ ఈ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటీకరణ చేసి హాస్పిటల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క నిబంధనలకు కట్టుబడి ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలరు? అదే ప్రభుత్వం ఉందనుకోండి, ఈరోజు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కోవిడ్ 700 చికిత్సలు మనం ఆరోగ్యశ్రీలో చేర్చగలిగాం ఇమీడియట్గా. కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్ని జబ్బుల్ని ఒక్కసారి చేర్చాలంటే వాళ్ళు కొంత సమయం పడుతుంది. ఒక 6 నెలల్లో సంవత్సరం అంటారు. ఆ సంవత్సరం తర్వాత కోవిడ్ ఉండదు, కోవిడ్ మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఉపయోగం ఉండదు. సో ప్రభుత్వానికి
ఒక అవకాశం ఉంటుంది. ఏదైనా జబ్బు సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవిలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక వ్యభిచారి అని, తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై మాధవిలత స్పందిస్తూ ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. సినిమాల్లో నటించే వారంతా వ్యభిచారులు అనుకోవడం జేసీ మూర్ఖత్వం. తండ్రి జేసీ అనుచిత వ్యాఖ్యలను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎందుకు ఖండించారు? జేసీ ప్రభాకర్ రెడ్డి వయసుకు గౌరవం ఇస్తా, అసభ్య భాషకు కాదు. నేను ఎవరికీ భయపడను. నన్ను కిడ్నాప్ చేసి హత్య చేస్తారా? రాజ్యాంగబద్ధంగా మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి కుసంస్కారి, ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి అంటూ మాధవిలత వ్యాఖ్యానించారు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు ఏమీ అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట, మా ఊరి మహిళలు అని చెప్పేసి. సో మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా అదేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా, వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో. మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో, భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు, చాలా చాలా తప్పుగా ఉంటారు, గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు. కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు. మీ అందాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి. డీజే కొట్టుకోవాలి, 1 o'clock వరకు డాన్సులు చేయాలి, స్వతంత్రం కావాలి, అన్నీ కావాలి. ఏదైనా సరే ఆ ఊరిలోనే జరగాలి. కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకొని దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో, ఐమ్ రిపీటింగ్, భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిలు సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారో, లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో, మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారో, దయచేసి రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్. కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి, వారి యొక్క అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, భర్తలకి, బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి, జేసీ గారి మాట వినండి. తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు. మీరు ఏ పార్టీలు చేసుకున్నా, ఏ డీజేలు కొట్టుకున్నా, ఏ అర్ధరాత్రి వరకు ఎగిరినా, ఏ స్వతంత్రాన్ని అయినా సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి. మీరు ఎప్పటికీ పతివ్రతల్లాగా ఉండాలని. బయట ఊర్లలో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు, పతితలు అని చెప్పేసి, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు. కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే, ఆయన అలాంటి పదజాలాన్ని ఉపయోగించారు. చాలా సంతోషం పెద్ద మనిషి గారు, చాలా చాలా సంతోషం అండి. అయితే జేసీ అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంట. ఆయన గురించి నేను బాగా విన్నాను. ఇస్ వెరీ యంగ్స్టర్, వెరీ నైస్ పర్సన్, చాలా పొలైట్గా మాట్లాడతారట. కాకపోతే సొంత తండ్రి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆయన కూడా ఖండించలేని పరిస్థితులు ఉండింటారు. కాకపోతే మీకు కూడా సినిమా ఇండస్ట్రీలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అస్మిత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్కి అయితే సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి. కాబట్టి మీకు కూడా బయట మీ తండ్రి గారు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడరు అని కూడా నేను వినడం జరిగింది. ఏదైతేనేమి జేసీ గారికి సమర్థిస్తున్నటువంటి
సైకోపాత్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేనైతే భయపడట్లేదు. భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పుట్టడం సహజం, మరణించడం కూడా సహజం. మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు. ఒక కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నాను, నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను. మహిళల స్వేచ్ఛ గురించి, స్వతంత్రం గురించి, సేఫ్టీ గురించి మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది. పాముకి 2 నాలుకలు ఉంటాయి, మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. ఆ విషముతో కూడినటువంటి పాము నాలుకలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు. మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు. మాధవిలత పసుపులేటి. కర్మ విల్ బి బ్యాక్. I stay with good karma. You are going in a wrong way. కాబట్టి మీ కర్మలకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు. ఒకవేళ భగవంతుడు నాకు ఆ కష్టాలు మీ వల్లే రాసి పెట్టి ఉంటే అది కూడా నా కర్మలో భాగం అనుకుంటాను తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకోను. రాజ్యాంగబద్ధంగా చాలా సక్రమంగా మాట్లాడాను. మీరు రాజ్యాంగాన్ని తప్పి నీతి తప్పు మాట్లాడారు కాబట్టి మీ యొక్క కుసంస్కారానికి ఈ వయసులో మీరు సిగ్గుపడాలి. మీ భార్య కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మీ కోడల్లో కూతుర్లో మరి మీ యొక్క భాషని వారు సమర్థిస్తున్నందుకు ఆ మహిళా మహారాణులకు పాదాభివందనాలు. కాకపోతే మిమ్మల్ని ఏమీ అనలేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నందుకు వాళ్ళ రోదనకు నా సంతాపం. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చ మోసగాడు మరొకరు కనిపించరని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలో ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే బంధాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారి ప్రజలను నట్టేటా ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అధికారం రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా, సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి. దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డిది
మాటల కోతల ప్రభుత్వమని ప్రజలకు అర్థమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసాకు దరఖాస్తుల పేరుతో రైతులను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి అనేక వాయిదాలతో పాటు కోతలు విధించారని గుర్తు చేశారు. రైతు భరోసాను కూడా అలాగే చేసి పెద్ద ఎత్తున రైతులను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రతి రైతుకు ఎకరాకు 15,000 ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంపై కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాకి దరఖాస్తు పేరుతో అనేక కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీ వాయిదా మీద వాయిదా వేస్తూ అనేక కోతలు విధించారు. రైతు భరోసాను కూడా అలాగే చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అని అనేక రకాల ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ఓట్లేసినటువంటి ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. తెలంగాణలో మార్పు రాలేదు. మార్పు పేరు మీద ఓటేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకునేవాళ్ళు, కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోచుకునేది. ఆ రోజు ఒక కుటుంబానికే దోపిడీ పరిమితమైతే తెలంగాణలో మంత్రులు ఎక్కడికక్కడ ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా గ్యారెంటీలు కానీ అనేక రకాల హామీలు కానీ ఆయా వర్గాలకు డిక్లరేషన్ పేరుతో ప్రకటించినటువంటి వరాలు కానీ తీసుకొస్తామన్నటువంటి మార్పులు కానీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దయనీయ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి బీజేపీ నేత మాధవిలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. మహిళలను గౌరవించే సంప్రదాయం లేకపోవడం, చిత్తశుద్ది లేకపోవడమేనని పార్థసారథి మండిపడ్డారు. పార్థసారథి మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాధవిలతపై చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. జేసీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని హెచ్చరించారు. ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ కూర్చునే వాళ్ళు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముఖ్యంగా మహిళల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయానికి సంబంధం లేకపోతుందని పార్థసారథి తెలిపారు. సంస్థను గాని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్లు తిట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు. ఏ రకంగా
ధనుర్మాసం సందర్భంగా కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని పులిహోర డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేకంగా అలంకరించారు. సుమారు 150 కేజీల పులిహోరతో స్వామివారికి తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం పూల పండగకు వేదికైంది. ఉద్యాన ఉత్సవాలు 15 రోజుల పాటు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూల పండుగలో పాల్గొని సరికొత్త అనుభూతులను మూటగట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. పూలు, కూరగాయల మొక్కలు కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాను పొగమంచు కమ్మేయడంతో రహదారులపై రాకపోకలు సాగించడానికి నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు మంచు ప్రభావంతో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక చోదకులు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు జాగ్రత్తలుగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. మోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదన్న విషయం దేశం మొత్తానికి తెలుసని, కానీ గత 10 ఏళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇల్లు నిర్మించి వారి కలలను సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము 4 కోట్ల మందికి ఇల్లు కట్టించామని, కానీ తామేమీ అద్దాల మేడలో ఉండటం లేదన్నారు.
ఢిల్లీ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం లిక్కర్, స్కూల్, పొల్యూషన్ స్కామ్లకు పాల్పడిందని విమర్శించారు. బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుముట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఆ విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. जी बेहद ही सुविधाओं से लैस हैं ये जो फ्लैट भी बने हैं। इसमें 2 कमरे हैं, लिफ्ट है, बाथरूम, किचन, तो सुविधाओं से भी पूरे तरीके से सुसज्जित है। साथ ही साथ धीरज कहीं ना कहीं हर किसी का सपना होता है कि एक छत अपनी हो, अपना आशियाना अपना हो। ऐसे में प्रधानमंत्री नरेंद्र मोदी की ये पहल उन सभी सपनों को आज साकार कर रही है। बिल्कुल सही कहा आपने। जो तमाम उम्र गुजर जाती है एक जो आशियाना तलाशने में, और जिस तरीके से प्रधानमंत्री ने उनको जो फ्लैट्स दिए हैं, ये न केवल फ्लैट्स हैं बल्कि ये ऐसे फ्लैट्स हैं जो तमाम जो सुख सुविधाओं से सुसज्जित है, जिसमें 2 कमरे हैं, किचन है, लेटरिंग है, बाथरूम है, उसके अलावा लिफ्ट की सुविधाएं हैं, कम्युनिटी सेंटर है, स्वास्थ्य जैसी सुविधाएं इसके अंदर भी बनाई गई है। तो एक तरीके से कह सकते हैं कि जिस तरीके से इनकी एक जो जिंदगी थी, वो जिंदगी नालियों के बीच में, छोटी छोटी पतली सकड़ी गलियों के बीच में, वर्ग बनते मकान के ऊपर मकान, एक तरीके से आप कह सकते थे कि एक छोटे सी जगह में जो 8,000-10,000 लोगों की जो आबादी है, वो किसी तरीके से अपना गुजारा फैक्ट्री में काम करती है, किसी तरीके से 4-5 परिवारों का पालन पोषण होता है। तो ऐसे लोगों के लिए एक मुश्किल होता है कि अब दिल्ली जैसे महानगर में हम एक अदद छत का सपना देख सकें। हालांकि आज प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से ये सौगात एक तरीके से कह सकते हैं कि मिली है, और ये सौगात ऐसी सौगात होगी जो इन्हें एक बेहतर जिंदगी की तरफ ले जाएगी। देखिए